इस मौके पे राहुल जी का नेतृत्व इस देश के लिए बहुत जरूरी है। उनको प्रधानमंत्री बनाने का जिम्मेदारी तेलंगाना से हम लोग उठाना, मैं तैयार हूं वो जिम्मेदारी उठाने के लिए। आप लोग सब तैयार है तो ये आवाज राहुल गांधी जी तक पहुंचाना। मोदी जी को पता होना आज पूरा तेलंगाना खड़ा होकर 4 करोड़ जनता राहुल जी के साथ इस लड़ाई में शामिल होने वाला है। आने वाले चुनाव में मोदी जी को हरा देके राहुल जी को इस देश का प्रधानमंत्री बनाने के लिए हम लोग पूरे के लिए तैयारी कर लेंगे। ये तैयारी में आप सब लोग शामिल होना, हाथ उठा के जय कांग्रेस, जय जय कांग्रेस, राहुल गांधी गाరి నాయకత్వం। ధన్యవాదాలు మిత్రులారా। దయచేసి కూర్చో, 2 నిమిషాలు కూర్చోండి। గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు। మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మొదటగా నేను కాంగ్రెస్ కార్యకర్తలంటే మాట చెప్పినారో దానికి ధన్యవాదములు ముఖ్యమంత్రి గారు। మీరు మినిస్టర్స్ కూడా అందరినీ పాల్గొమని చెప్పినారు। రేపటిలోగా జిల్లాలకి మినిస్టర్లను ఇన్ఛార్జ్ చేస్తూ అదేవిధంగా ఆఫీస్ బేరర్స్ ఇన్ఛార్జ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటాం। మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నారు। నేను మళ్ళీ చెప్తాను, చాలా సీరియస్గా తీసుకునే కార్యక్రమం ఇది। సంక్రాంతి కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన పిసిసి అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు, కార్యక్రమానికి ఏఐసి నుంచి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా ఏఐసిసి నుంచి పరిశీలకులుగా వచ్చిన ప్రవీణ్ గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ మిత్రులకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు అందరికీ నూతన సంవత్సర అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మిత్రులారా, ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జరుగుతున్న చర్చ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకే పరిమితమైన చర్చ కాదు। 140 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో 80% మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సభ్యులు। భారతదేశ జనాభాలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో 80% జనాభా ఆధారపడిన ప్రపంచంలోనే అత్యంత ప్రజల ఆమోదం పొందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదల మీద కక్షతో నరేంద్ర మోడీ ప్రభుత్వము నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి ఈరోజు కుట్ర చేస్తున్నది। అందుకు చట్టసభలను వినియోగించి మాకు అధికారం ఉంది, మాకు మెజారిటీ ఉంది, మేము పేదలను అణచివేస్తాం, ఒకనాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలోనే కాదు సామాజిక సంఘకర్తలు అందరూ కొట్లాడి వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించారు। వెట్టి చాకిరి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు। తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో, తండాలలో, గూడాలలో పేదలందరికీ తెలుసు వెట్టి చాకిరి గురించి। ఒకప్పుడు దేశ్ముఖుల దగ్గరనో, గడీల దగ్గరనో, దొరల దగ్గరనో పేదలు కట్టు బానిసలుగా వెట్టి చాకిరి చేస్తూ బతికేవాళ్ళు। వాళ్ళు దయదలిచి పెడితే తిన్నట్టు, లేకపోతే వాళ్ళ దయా దాక్షిణ్యాల మీదనే జీవించే పరిస్థితులు ఆనాడు వెట్టి చాకిరిలో ఉన్నాయి। ఈ వెట్టి చాకిరి నుంచి విముక్తే కాదు, దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ఇచ్చి దేశ ప్రజలకు ఓటు హక్కును కల్పించింది కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ,
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈనాడు